వీలైతే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ బిగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. ఉపాసన కామినేని బై బర్త్ రిచ్ అండ్ రాయల్ ఫ్యామిలీ. అపోలో హాస్పిటల్స్ కో-ఫౌండర్ అండ్ చైర్మన్ కి మనవరాలు. లవ్ మ్యారేజ్ చేసుకున్న శోభ అనిల్ కామినేని దంపతులకు పెద్ద కూతురుగా జన్మించిన ఉపాసన 2012లో మెగాస్టార్ తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ని పెళ్లి చేసుకుంది. ఉపాసనకు ఒక చెల్లెలు అనుష్కల కామినేని, ఒక బ్రదర్ పువాంష్ కామినేని ఉన్నారు. ఇక ఉపాసన ఎడ్యుకేషన్ విషయానికి వస్తే గ్రాడ్యుయేషన్ లండన్ లోని రిజెన్స్ కాలేజీలో పూర్తి చేసింది. చదువు పూర్తవగానే 2008లో వ్యాపార వృత్తిలోకి ఎంటర్ అయింది. వీరి ఫ్యామిలీ మొత్తానికి హెల్త్ కేర్ రంగం ఒక దైవంగా ఉన్న వృత్తినే ఎంచుకోవడం విశేషం. ఇప్పుడు ఉపాసన ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన ప్రైవేట్ హాస్పిటల్స్ నెట్వర్క్ అయిన అపోలో హాస్పిటల్ గ్రూప్ నిర్వహిస్తున్న చారిటీకి వైస్ ప్రెసిడెంట్. ఇదొక్కటే కాదు, బి పాజిటివ్ మ్యాగజైన్, లైఫ్ టైమ్ వెల్నెస్ ఆర్ఎక్స్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ కు ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తుంది. అపోలో లైఫ్ కి మేనేజింగ్ డైరెక్టర్. ఉపాసన మనసు చాలా అందమైందని ఉపాసనకు దగ్గర వాళ్లకు తెలుసు. తాతనే ఇన్స్పిరేషన్ గా తీసుకుంది. తన తాత ఎంత బిజీగా ఉన్నా కూడా ప్రతిరోజు కాల్ చేసి ఇవాళ ఏం మంచి పని చేశావు అని అడుగుతూ ఉంటాడట. అదే గుడ్ వాల్యూస్ తో పెరిగిన ఉపాసన తన చారిటీ వర్క్స్ ని ముందుకు తీసుకెళ్తుంది. రోజుకి 4 నుంచి 5 గంటలు మాత్రమే పడుకుంటూ మిగిలిన టైం మొత్తం బిజీగా గడుపుతూ మధ్య మధ్యలో చారిటీ గురించి టైం స్పెండ్ చేస్తుంది ఉపాసన. ఇక తన సేవా గుణం గురించి చెప్పాలంటే 15వ ఏటనే యూ ఎక్స్చేంజ్ అనే ఆర్గనైజేషన్ ను స్థాపించి అనాథ పిల్లలకి బుక్స్ ఉచితంగా అందించేది. అంతేకాదు ఇప్పుడు మహిళలకు అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతున్న సర్వైకల్ క్యాన్సర్ మీద అవేర్నెస్ తీసుకురావడానికి తనదైన శైలిలో గట్టిగా కృషి చేస్తుంది. సేవ్ చేయడాన్ని తన ఆంటీ సంగీతతో కలిసి ఎంతో మందికి సరైన ఫుడ్ లేక చనిపోతున్న పిల్లల్ని అక్కున చేర్చుకుంటుంది అంటే నిజంగా గ్రేట్. అంతేకాదు అపోలో చారిటీ ద్వారా వినికిడి శక్తి లేని పిల్లల్ని, చూపు లేని ఎంతో మంది పిల్లల్ని డాక్టర్ వినయ్ కుమార్ స్థాపించిన షాహీ అనే సంస్థ ద్వారా ఎంతో మంది పిల్లల్ని దగ్గర చేసుకుంటుంది ఉపాసన. అంతేకాదు తనకున్న టైంలో ఎక్కువ టైం ఆ పిల్లలతో స్పెండ్ చేస్తుంటుంది. చాలా మంది పిల్లలను కాపాడింది. ఇప్పటి వరకు 3000 మందిని అలా కాపాడింది. క్యాన్సర్ సోకిన పిల్లల్ని, ఇక హార్ట్ ప్రాబ్లం ఉన్న పిల్లల్ని చైల్డ్ ఒబెసిటీ నుండి ఉపాసన దగ్గరుండి మరీ ఉచితంగా ఆపరేషన్ చేయిస్తుంది. ఉపాసనకు పిల్లలంటే ఎంతో ప్రాణం. చాలా ఇష్టంగా, కేరింగ్ గా చూసుకుంటుంది. అంతేకాదు యానిమల్స్ కి ఏం జరిగినా కూడా వాటిని కూడా తన సంస్థ ద్వారా కాపాడుతుంది. అమలని ఇన్స్పిరేషన్ గా తీసుకున్న ఉపాసన బ్లూ క్రాస్ సంస్థ ద్వారా తన ఫామ్ హౌస్ లో ఎన్నో యానిమల్స్ ని పెంచి పోషిస్తుంది. ఇలా కొన్ని మాత్రమే ప్రపంచానికి తెలిసింది. ఇవి కాక ఎన్నో చేస్తుంది. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు, మీరు చాలా రిచ్ కదా, చేయకపోయినా ఎవరు అడుగుతారు అని ఇంటర్వ్యూలో అడగ్గా అలా కూర్చునేట్లు పెంచలేదు మా గ్రాండ్ పేరెంట్స్ అని చాలా గౌరవంగా చెప్పింది. ఇది ఉపాసన గురించి. మీరు కూడా ఉపాసనకి కంగ్రాట్స్ తెలపండి. ఇంకా ఎన్నో మంచి పనులు తన చారిటీ ద్వారా చేయాలని టాప్ తెలుగు టీవీ కోరుకుంటుంది. మరో సెలబ్రిటీ గురించి మరో వీడియోలో. సబ్స్క్రైబ్ బటన్ ని నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ ఇంకో విషయం, పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కారనుకోండి మేము చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్ లో